మరి ఒక రాజకీయ పార్టీ పెట్టేటువంటి స్టామినా ఒక సీఏకి ఎలా వచ్చింది? అంటే ఈ పార్టీలు ఓట్ల కోసమా కోట్ల కోసమా? అంటే ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టిస్తున్నాడా విజయసాయి రెడ్డితో? నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, విజయసాయి రెడ్డి మళ్ళీ తెరపైకి వచ్చారు. మీడియాలో ఆయనకు సంబంధించిన వార్తలు చక్కెర్లు కొడతా ఉన్నాయి. ఆయన రూపురేఖలు కూడా కొంచెం మాడిఫై అయినట్టుగా కనిపిస్తూ ఉంది. మీసాలు దట్టంగా పెంచారు, కొంచెం లైట్గా గడ్డం ట్రిమ్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి దైవదర్శన నిమిత్తం వచ్చారు. ఒక అనౌన్స్మెంట్ చేశారు, నేను రాజకీయ పార్టీ పెడుతున్నాను, ఈ నెలలోనే మొత్తం డీటెయిల్స్ కూడా ఇస్తాను అంటూ. అంటే వైసీపీలో విజయసాయి రెడ్డి జాయిన్ అవుతున్నారు అనేటువంటి వార్తలు ఈ మధ్యకాలంలో చక్కెర్లు కొట్టాయి. వాటికి చెక్ పెడుతూ ఆయన మళ్ళీ కొత్త రాజకీయ పార్టీని పెడుతున్నారంటూ వాటికి చెక్ పెట్టారు. సో ఆయన రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుంది, ఆయన ఎందుకు ఈ అనౌన్స్మెంట్ చేశారు, నిజంగా రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లో సక్సీడ్ అయ్యి చక్రం తిప్పేటువంటి స్థాయి ఆయనకుందంటారా? దీనికి సంబంధించి మీరేమంటారు? వ్యవసాయంలో మంచి క్రాప్ తీసినట్టున్నాడు. ఎన్నాళ్ళైంది వ్యవసాయంలోకి వెళ్ళి? 2 ఏళ్ళ. అంటే 2 ఏళ్లలో 2 సీజన్లలో వచ్చిన పంటతో ఇవాళ పార్టీ పెడుతున్నాడా? ఎంత పంట తీసాడా? 1000 కోట్లు తీసాడా 2 ఏళ్లలో వ్యవసాయం మీద? వ్యవసాయం అంటే అది వేరే. నాకు ఎందుకు నవ్వొచ్చిందంటే వేరే అర్థాల్లో కూడా ఈయన చక్కెర్లు కొట్టారు సార్. అంటే మీమ్స్, అంటే ఆయన మామూలుగా పంట పండించడం అంటే కూరగాయలు పండించడం, పండ్ల తోటలు ఇవి కాదు, నోట్ల పంట. రైట్. ఆయన సాగు చేసేది నోట్ల సాగు కదా, కరెన్సీ నోట్లే కదా. కోటాను కోట్లు ఆయన వెనకేసి ఉంటారనేది ప్రజలు అనుకునేటువంటి మాట. ఎందుకంటే 3 తరాలుగా రాజారెడ్డికి, రాజశేఖర రెడ్డికి, జగన్ రెడ్డికి ఆయన మరి సీఏగా పనిచేశారు, చార్టర్డ్ అకౌంటెంట్గా. మరి ఒక రాజకీయ పార్టీ పెట్టేటువంటి స్టామినా ఒక సీఏకి ఎలా వచ్చింది? అలాగే ఢిల్లీలో కూడా చక్రం తిప్పేటువంటి ఆ కమ్యూనికేషన్ కొత్త ఛానల్ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పెడతారు అనేటువంటి వ్యాఖ్యలు ఆయనే చేశారు స్వయంగా. సో ఇంత డబ్బు ఆయనకి ఎలా చేకూరింది అంటారు? ఎవరి డబ్బులతో పెడుతున్నాడు? జగన్ డబ్బులతో పెడుతున్నాడా? జగన్ డబ్బులు, సాయిరెడ్డి డబ్బులు వేరే ఉంటాయా? జనం డబ్బులే కదా పంచుకున్నది. ఇప్పుడు అతను ఏ పార్టీ పెడుతున్నాడు? జాతీయ పార్టీయా, ప్రాంతీయ పార్టీయా? ఈ నెల ఎండింగ్లో చెప్తారంట సార్ మొత్తం డీటెయిల్స్. తిరుపతి వెళ్ళాడు, దైవ దర్శనం చేసుకున్నాడు, అప్లికేషన్ దేవుడి దగ్గర పెట్టాడా, కాళ్ళ దగ్గర. జనరల్గా శుభలేఖలు, ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లి కుదిరింది అనుకో, ఫస్ట్ శుభలేఖ తీసుకెళ్ళి ఆయనకి ఇస్తాం. ఎవరికి? వెంకటేశ్వర స్వామి దగ్గర పెడతాం, పాదాల దగ్గర. కాబట్టి నమస్కారం పెట్టుకుని వస్తాం. అట్లాగే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి పెడుతున్న అప్లికేషన్ ఒక కాపీ స్వామివారి పాదాల దగ్గర పెట్టాడా? బయటకు వచ్చి మాట్లాడా? రాజకీయ ప్రణాళిక సెప్టెంబర్లో విజయవాడలో ప్రెస్ మీట్ అన్నాడు. అంటే ఇప్పుడు జాతీయ పార్టీ అని ఎందుకు అన్నానంటే, ఆ మధ్య ఆయన పార్టీ పేరేదో అన్నారు, బీజేవీ అన్నారు. ఏది? భారత్ జనతా వికాస్ పార్టీ ఏదో అన్నారు. మనకి బీజేపీ గుర్తొచ్చింది. అంతే కదా, ఒక్క లెటరే కదా తేడా. అంటే పీ పోయి వి వచ్చే డామ్ డామ్ డామ్. అంటే మీరు భారతీయ జనతా వికాస్ అన్నారంటే జాతీయ పార్టీ అనుకున్నాం. కాదు, ఇది ప్రాంతీయ పార్టీ అంటున్నారు. అంతకు ముందు ఏమన్నారు? విఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారు. అదే విజయసాయి రెడ్డి కాంగ్రెస్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఇది చీలి పెడుతున్నాడు కాబట్టి ఇది విఎస్ఆర్ కాంగ్రెస్ అన్న. సరే, ఏ పార్టీ ఏ పేరు ఆయన ఇష్టం, పెట్టుకుంటాడు, లేకపోతే లేదు. రేపు సెప్టెంబర్లో చెప్తాడు కదా ఏ విషయం. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి ఎన్ని పార్టీలు ఉన్నాయి? ఇప్పుడు మనకి అసెంబ్లీలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? 4 పార్టీలు ఉన్నాయి. అధికార పార్టీ కూటమి ఏది? తెలుగుదేశం, జనసేన, బీజేపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ విపక్షంలో ఉంది. ప్రతిపక్షం కాదు, విపక్షం అన్నమాట. అంటే ప్రతిపక్షంలో కూడా వాళ్ళు పని చేయట్లేదు, అసెంబ్లీకి కూడా రావడం లేదు సార్. పని చేయని ప్రతిపక్షం, ప్రజల యొక్క మరి ఆమోదం పొందని ప్రతిపక్షం, ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రతిపక్షం. కాబట్టి ఈయన ఇంకో పార్టీ పెడుతున్నాడా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ సరిగ్గా పనిచేయటం లేదు కాబట్టి మేము పార్టీ పెడుతున్నాం, మాది బలమైన పార్టీగా ప్రజావాణి వినిపిస్తానంటున్నారు. అవును, పార్లమెంట్ లో ప్రజల పక్షాన ప్రజాగళంగా ప్రజావాణి వినిపిస్తా ఉంటున్నారు. నిజంగా ప్రజల పక్షాన పనిచేసేటువంటి నైజం వెనుకుందంటారా? ఇప్పుడు 4 పార్టీలు అసెంబ్లీలో ఉన్నాయన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలు కొన్ని పోటీ చేశాయి. అదే కాంగ్రెస్, ఇప్పుడు షర్మిల అధ్యక్షురాలు, రాహుల్ కాంగ్రెస్, ఆ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ కమ్యూనిస్టులు, సిపిఐ, సిపిఎం. ఎంత పర్సెంట్ ఓట్లు వచ్చాయి వాళ్ళకి? 1%, 2%, 3% లోపేగా. కాంగ్రెస్కైనా లేకపోతే సిపిఐకైనా సిపిఎంకైనా కలిపి కూడా 3% లోపే ఉంటుంది. 1% లోపు. 0.98 కొన్నిటికి వచ్చినట్టున్నాయి. సరే,
ఒకటి. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో ఇంకొన్ని పార్టీలు కొత్తగా పోటీ చేశాయి, గుర్తుందా? జడా శ్రావణ్ ఒక పార్టీ పెట్టి, రైట్, కరెక్ట్, జైభీం పార్టీ అని. లేకపోతే అసలు ఆయన 2 చోట్ల పోటీ చేశాడు. ఎవరు? జడా శ్రావణే అటు మంగళగిరిలో వేసినట్టున్నాడు, ఇటు తాడికొండలో వేసినట్టున్నాడు. ఎన్ని ఓట్లు వచ్చాయి? అక్కడ 98, ఇక్కడ 400. 400 ఇంచుమించు అంతే సార్, 400 చిల్లర. ఎక్కడ డిపాజిట్ రాలా, ఎక్కడ 1%, 2% ఓట్లు కూడా రాలేదు. మొత్తం పోటీ చేశాడా 175. అదేదో అన్నారు ఆ మధ్య, ఏంటి తెలుగుదేశాన్ని ఏదో డబ్బులు అడిగారు. ఆయన మీద ఉన్న ఆరోపణ ఏంటంటే, నియోజకవర్గానికి అంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, మీరు బాగా జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఒక ఇంటలెక్చువల్గా, ఒక జడ్జిగా మీరు బాగా అంటే లాయర్గా, అడ్వకేట్గా వివరించారని చెప్పేసి అంటే జనాలు ఉన్న టాక్ సార్. ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చారంట సార్. కాదు నాకు నియోజకవర్గానికి ₹1,00,00,000 కావాలి అంటూ 175 కోట్లు డిమాండ్ చేశారంట. అప్పుడు దానికి ఆయన వివరణ కూడా ఇచ్చినట్టున్నాడు. నేను అసలు కోటి ఎందుకు అడుగుతాను, అడిగితే నియోజకవర్గానికి 5 కోట్లు అడుగుతాను ఏదో అన్నట్టున్నాడు ప్రైవేట్ ఇంటర్వ్యూలో. అంటే ₹1,00,00,000, 5 కోట్లు, లేకపోతే 175 కోట్లు డబ్బులు కాదు, ఓట్లు ఎన్ని కోట్లు తీసి పక్కన పెట్టు. అదేమంటే మళ్ళీ నన్ను కోటి అన్నారని చెప్పి ఆయన ఏదో రఘురామకృష్ణరాజుని ఏకోదులు పెడుతుంటాడు. ఏంటది ఏదో అరకోటు ఏదో అన్నట్టున్నాడు ఆయన. ఆయనకు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బెడిసి కొట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి, దళితులకు చేసిన మోసం గురించి ఈ మధ్యకాలంలో కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిఫికేషన్ ఇచ్చారు. నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఇప్పుడు మళ్ళీ కనబరుస్తున్నారు. ఆయన ఏంటో అర్థం కావట్లేదు. అంటే ఈ పార్టీలు ఓట్ల కోసమా కోట్ల కోసమా అది వాళ్ళ చర్చ, అది వాళ్ళ జనంలో చర్చ. అప్పుడు పెడుతున్నటువంటి పార్టీలు ఓట్ల కోసం పెడుతున్న పార్టీలు కాదు, కేవలం కోట్ల కోసం పెడుతున్న పార్టీల అంటే వ్యాపారమా? ఇవాళ రాజకీయం వ్యాపారం అయిపోయి పెడుతున్న పార్టీలుగా చూడాలా? ఇంకొక ఆయన పార్టీ ఉంది, ఎవరైనా సీనియర్ IAS విజయ్ కుమార్ గారు పెట్టిన పార్టీ ఏంటది? లిబరేషన్ కాంగ్రెస్. ఎస్, ఆయన ఏదో పెడుతుంటారు, విజయ్ టాక్స్ అనో ఏదో పెడుతున్నారు. అవును సార్, ఆయన కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది. అసలు ఆయన పాదయాత్ర కూడా చేశారు. ఆయన ఏంటి అసలు సుళ్ళూరుపేట దగ్గర నుంచి పాదయాత్ర చేశాడు. ఆయన కూడా కంటెస్ట్ చేశాడు. ఆయన పార్లమెంట్కి వేసినట్టున్నాడు, అసెంబ్లీకి 2 చోట్ల వేసినట్టున్నాడు. ఎన్ని ఓట్లు వచ్చాయి? 2 చోట్ల డిపాజిట్లు పోయాయి. అసలు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అసలు ఎన్ని సీట్లలో పోటీ చేసింది, ఎంత % ఓట్లు వచ్చింది, ప్రజలపై మీరు చూపించిన ప్రభావం ఏంటి, మీ పోటీ ఎందుకు, మీ పార్టీ ఎందుకు? రేపు మరి విజయసాయి రెడ్డి ప్రభావం ఎలా ఉండబోతుంది సార్? మళ్ళా వెంటనే మీరు విజయసాయి రెడ్డి దగ్గర తెస్తున్నారు. ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరు సార్? ఇప్పుడు జడా శ్రావణ్ పార్టీ, విజయ్ కుమార్ పార్టీ కాదు, అసలైన ప్రతిపక్షంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూసుకు కూర్చుంది కాబట్టి మేము నోరు తెరుస్తామంటూ బయటకు వచ్చారు AB వెంకటేశ్వరరావు గారు. ఓకే, కరెక్ట్. నలమోతు చక్రవర్తి, AB వెంకటేశ్వరరావు, ఇక రోజుకో ప్రెస్ మీటు, అటు 22A ఆ భూముల పైన, లేకపోతే నిన్న APPSC మీద కూడా మాట్లాడినట్టున్నారు. ఆయన అసలు ఒకటి ప్రజలపై బలంగా ముద్రేస్తున్నాడు. ఎవరు? AB వెంకటేశ్వరరావు, మరి లేకపోతే నలమోతు చక్రవర్తి. అంతకుముందు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా వెళ్ళారు. అసలు అక్కడ లిఫ్టులు లేవు అన్నారు, మోటార్లు లేవు అన్నారు, గొయ్యి దవ్వారు, 1000 కోట్లు ఎత్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది వీళ్ళే. అంటే ఇప్పుడు AB వెంకటేశ్వరరావు గారు ఆ మధ్య ఎవరో జర్నలిస్ట్ అడిగితే ఏంటంటే మీరు తృతీయ ప్రత్యామ్నాయమా అనేది అడిగారు. థర్డ్ ఫ్రంట్ గా ఉంటారంటే, థర్డ్ ఫ్రంట్ ఏంటి, మేము సెకండ్ ఫ్రంట్ అన్నాడు. అంటే బాగానే హోప్ ఉంది ఆయనకి. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి బీజేపీని బలపరుస్తాడు. అదేంటి? అది చీకటి పొత్తు, రహస్య స్నేహం, అదే అవినాభావ సంబంధం ఉంది. అన్ని బిల్లులు బలపరుస్తారు. లేకపోతే ఇది కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అది ప్రత్యక్ష పొత్తు. అవును, అఫీషియల్గా. అంటే జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా ఇద్దరు బీజేపీ కేంద్రంలో బలపరిచే వాళ్లే. కాబట్టి ఇక్కడ అసలు సెకండ్ ఫ్రంట్ వాళ్ళు ఎవరు కాదు, ఫస్ట్ ఫ్రంట్ సెకండ్ ఫ్రంట్ ఇద్దరు అంతా ఒకటే, మేమే సెకండ్ ఫ్రంట్ అన్నాడు. ఎవరు? AB వెంకటేశ్వరరావు. బలంగా వినిపిస్తున్నారు. అటు జగన్మోహన్ రెడ్డిని తిట్టు వదిలిపెడుతున్నారు. ఇప్పుడు ఈ కూటమిని కూడా నిలదీస్తున్నారు. అవును సార్, విరుచుకుపడదు ఒక రకంగా. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు చేసింది ఏమి లేదు అంటూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా మీటింగ్స్ అరేంజ్ చేస్తున్నారు. అంటే AB వెంకటేశ్వరరావు పార్టీ ఇప్పుడు కొత్తగా అంటే ఆయన కూడా నలమోతు చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన కోట్ల కోసమా ఓట్ల కోసమా అది ఆయనే చెప్పాలి, మనం చెప్పటం కాదు. విజయసాయి రెడ్డి పెట్టే పార్టీ ఇది ఓట్ల కోసమని మాత్రం ఎవ్వడు అనుకోడు. ఎందుకంటే ఆయన మనస్తత్వం, ఆయన గతం తెలిసిన వాళ్ళంతా కూడా ఇది కోట్ల కోసమే, అంటే వసూళ్ల కోసమా, మొత్తం 175 నియోజకవర్గాల అభ్యర్థులను పెట్టి ఇంత అమ్ముకుంటారా? ఇప్పుడు ఈయనేంటి జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా చీల్చగలడా ఆ పార్టీని? ఇప్పుడు ఆ మధ్య రెడ్డి సంక్షేమ సంఘం అని ఉంటుంది, ఆ కుల సంఘాల సమావేశాల్లో ఈయన కూడా వెళ్తున్నాడు. ఎవరు? విజయసాయి రెడ్డి అక్కడ ఎవరు అనర్గళంగా ప్రసంగిస్తున్నాడు ఆ రెడ్డి హక్కుల గురించి, వాళ్ళ మీద ఆటగారి కదా సార్ ఏదో మాట్లాడుతున్నాడు. పోనీ ఆ సామాజిక వర్గం ఓట్లను ఏమైనా చీల్చగలడా?
పెడుతున్న పార్టీ లక్ష్యం ఏంటి? సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో ఏమనేవాళ్ళు అంటే మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీలు అనేవాడు. అంటే సార్ దాని అర్థం అంటే మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీలు అంటే ఇవాళ పుట్టి రేపు పోయే పార్టీల జాబితాలో ఇది కూడానా? అసలు ఏ ధైర్యంతో అంటే ఈయనకి ఏమి అంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ కాదు, ఒక రకంగా అవినీతి ముద్ర వేయబడి ఏటుగా ఒక రకంగా ప్రజలు చేత్కరించుకున్నటువంటి జాబితాలో ఉన్న వ్యక్తి ఒక రాజకీయ పార్టీ పెట్టడం నిజంగా చాలా హాస్యాస్పదం సార్. అంటే ప్రజలందరి ఉద్దేశం ప్రకారం ఆడుతున్నాను నేను. ఈయన ఏ ఉద్దేశంతో పెడుతున్నాడు? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి చీకటి ఒప్పందంలో భాగంగా ఏమైనా స్ట్రాటజీ చేస్తున్నారా? అంటే వెల్దియెస్ట్ క్రిమినల్స్, సంపన్నమైనటువంటి నేరస్తులు వీళ్ళ దగ్గర డబ్బు ఉంది. ఏ ధైర్యంతో పెడుతున్నారు పార్టీ అంటే డబ్బు ధైర్యం. మా దగ్గర డబ్బు ఉంది, పార్టీ పెడతాం, పిచ్చోళ్ళు ప్రజలు ఉన్నారు, ఓట్లు అమ్ముకుంటారు, కొంటాం, అధికారంలోకి వస్తాం, మళ్ళా నేరాలు చేస్తాం. అదే కదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కొత్త రాజకీయ సంస్కృతికి తెరలేపాడు. ఒక విష సంస్కృతి. వాళ్ళ పుట్టగొడుగుల్లాగా ఈ పార్టీలు పుట్టుకొస్తున్నాయంటే కారణం ఇదే అనమాట. మరో పుట్టగొడుగు విజయసాయిరెడ్డి పార్టీయా? సార్ ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారిని చీల్చాలని చూశారు, శత విధాలా ప్రయత్నించారు, దానికి వాళ్ళకి అసలు సాధ్యం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా పక్కా క్లారిటీ ఇచ్చారు, 15 ఏళ్ళు ఉంటుంది, నోరు పూసుకుని పోండ్రా మీరు అన్నట్టుగా ఆయన హెచ్చరించారు. సో ఇప్పుడు ఎట్లాగూ మాకు ఇంకా ఏ పార్టీ లేదు, డబ్బు ఉంది కాబట్టి ఇట్లా అలయన్స్ తర్వాత వీళ్ళు కలిసి ఏమన్నా 2-3 సీట్లు వచ్చినా కానీ వీళ్ళిద్దరు కలిసి ఏమన్నా రాజకీయ అధికారాన్ని దక్కించుకునే ప్లాన్ అంటారా? జగన్మోహన్ రెడ్డితో మళ్ళీ విజయసాయిరెడ్డి కలయిక అంటే ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టిస్తున్నాడా విజయసాయిరెడ్డితో? అంటే ఒకటి ఏది విజయసాయిరెడ్డి పార్టీ యొక్క ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎంత మాత్రం ఉంటుంది. కాకపోతే ఒకటి ఆయన ఏదో ఛానల్స్ పెట్టుకుంటున్నాడు, ఏదో డిజిటల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్నట్టున్నాడు. వచ్చే నెలలో మరి అసలు రిక్రూట్మెంట్ కూడా జరుగుతోంది. నెక్స్ట్ తన మాటలు, తన యొక్క పార్టీ కార్యక్రమాలు అన్నింటినీ ఆ ఛానల్లో చూపించుకుంటాడు. ఒక రకంగా ఆయనకు ఒక ఇంట్రెస్ట్. ప్రెస్ మీట్ పెడతాడు, ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాడు, మీడియాలో ట్వీట్ పెడతాడు. ఆయన అసలు ట్వీట్ల టైగర్ కదా. ఒక పోస్ట్ ఎక్స్ లో పెట్టడం దగ్గర నుంచి బిగిన్ చేస్తాడు అనమాట. అంటే ఒకటి ఏది ఇవాళ ఆంధ్రప్రదేశ్ను ముంచెత్తుతున్నటువంటి కాలుష్యం, దుర్గంధం, ఒక రకంగా పొల్యూషన్, రాజకీయ పొల్యూషన్. అంటే విజయసాయిరెడ్డికి మరి అదే పెట్టుకుంటే పోలా పార్టీ పేరు పొల్యూషన్ పార్టీ. రైట్, థ్యాంక్ యూ సార్.